మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి మరియు టెట్లలో ప్రతి మార్కు కీలకమైనదేనండి. మరి అదేవిధంగా సోషల్ మెథడాలజీ నుండి వరుసగా వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి. నిన్న మొదటి వీడియో రిలీజ్ చేశాను. అది ఈ వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ వీడియోలో సోషల్ మెథడాలజీ నుండి రెండో పాఠమైనటువంటి ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి మొత్తంగా 70 బిట్లతో సెలెక్టివ్ బిట్లు అండి. ఈ 70 బిట్లతో ర్యాపిడ్ రివిజన్గా వీడియో అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మనకెందుకు లేటు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఉద్దేశాలు ఈ ప్రకారం ఉంటాయి. ఇక్కడ విద్యా స్థాయి అనుసరించా, విద్యార్థి స్థాయిని అనుసరించా, ఉపాధ్యాయుని యొక్క స్థాయిని అనుసరించా, పాఠశాల స్థాయిని అనుసరించా అంటే ఉద్దేశాలు అనేవి విద్యా స్థాయిని అనుసరించి ఉద్దేశాలు అనేవి ఉంటాయండి. రెండవదండి, మానవుడు అతని సాంఘిక భౌతిక పరిసరాలకు గల సంబంధాన్ని, మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది. విద్య ఆశయం, సాంఘిక అధ్యయనాల ఆశయం ఒకటే. అది మానవులను ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దడం అని చెప్పింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ లీ మైకెల్స్. మూడోదండి, రిపబ్లిక్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్లేటో. రిపబ్లిక్ గ్రంథ రచయిత ప్లేటో. నాలుగవ చూద్దామండి. విద్య మానవుని శారీరక మానసిక అభివృద్ధికి దోహదం చేయాలన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్లేటో. ఐదవదండి, ప్రజాస్వామ్య సమాజంలో ఉత్తమ పౌరులుగా మనగలగడానికి కావలసినటువంటి శిక్షణ పొందడానికి ఈ బోధన అధ్యయనాలు అవసరం. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక బోధనాధ్యాయాలు. ఆరవది, బోధనా ఫలితాలను, అభ్యసన ఫలితాలను తెలిపేవి ఏమిటి? ఆన్సర్ బోధనా ఫలితాలను, అభ్యసన ఫలితాలను తెలిపేవి లక్ష్యాలు లేదా స్పష్టీకరణలు అండి. ఏడవది, బోధనా విధానానికి మార్గదర్శకత్వం, గైడ్లైన్స్ వహించేవి ఏమిటి? ఆన్సర్ బోధనా విధానానికి మార్గదర్శనం వహించేవి లక్ష్యాలు. ఎనిమిదవదండి, విద్యా విధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును ఏమంటాం? ఆన్సర్ ఆప్షన్ 4 లక్ష్యం అంటామండి. విద్యా విధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువునే లక్ష్యం అంటామండి. తొమ్మిదవది, ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలి అంటే ఈ పౌరుల అవసరం. ఆన్సర్ ఆప్షన్ 2 అక్షరాస్యులైనటువంటి పౌరులు అవసరమండి. 10వది, మానవ ప్రవర్తన, మానవ సంబంధాలను నియంత్రణ చేసేవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే ఆర్థిక విలువలు, సాంఘిక విలువలు, రాజకీయ విలువలు ఇవన్నీ కూడా మానవ ప్రవర్తన, మానవ సంబంధాలను నియంత్రణ చేస్తాయండి ఇవన్నీ కూడా. 11వది, నా ఊరు, నా జాతి, నా దేశం, నా ప్రపంచం అనే తాదాత్మ్య భావన కలగజేయడం ద్వారా విద్యార్థుల్లో ఏ భావం కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 నాది అనే భావన అయితే కలుగుతుందండి. 12వది, దీనిని సరైన రీతిలో ఉపయోగించుకునే అలవాటు లేకపోయినట్లయితే బాలబాలికలు చెడు మార్గాలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 విరామ కాలాన్ని సరైన రీతిలో ఉపయోగించుకునే అలవాటు లేకపోతే వాళ్ళు చెడు మార్గాలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందండి. మరి 13వది, ప్రపంచ పౌరసత్వం, ఏక ప్రపంచ భావనను అభివృద్ధి చేయాలంటే ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్జాతీయ అవగాహన అయితే కల్పించాల్సి ఉంటుందండి. 14వది, సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3
పాఠశాల మాత్రమేనండి. సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ పాఠశాల. 15వదండి, ఉపాధ్యాయుడు ఆత్మవిమర్శ వీలు కల్పించేవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2. అంటే లక్ష్యాలు మరియు స్పష్టీకరణలో ఉపాధ్యాయుడు ఆత్మవిమర్శ చేసుకునే విధంగా ఉంటాయి. అంటే ఈరోజు నేను చెప్పిన పాఠం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది ఒక ఉపాధ్యాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. 1వ చూద్దామండి. అభ్యసన అనుభవాల ద్వారా ఆశించిన మార్పులను ఈ విధంగా తెలుసుకోవచ్చును. ఆన్సర్ ఆప్షన్ 3 మూల్యాంకనం ద్వారా తెలుసుకోవచ్చండి. 2వది, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక దురాచారాల పెరుగుదలకు తోడ్పడటం. అసలు సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం అయినవి ఏంటో చూద్దామండి. ఆదర్శ పౌరసత్వం పెంపొందించడము, జాతీయ భావాన్ని పెంపొందించడము, అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడం, ఇవన్నీ కూడా సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలు అండి. మరి 3వ చూద్దాము. మరి 3వ చూసినట్లయితే సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ABC. హక్కులను అనుభవిస్తూ బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యాలను పెంపొందించడమే సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం అండి. అదేవిధంగా సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడము, అదేవిధంగా వెనుకబడిన కులాలు, మతాలు, వర్గాల వారికి, స్త్రీలకు మంచి వైఖరిని పెంపొందించడము సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలండి. ఇక్కడ మరొకటి, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వసుదైక కుటుంబ భావనకు చేయూతనివ్వకపోవడం అనేది సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం కాదండి. మరి చూద్దామండి. శాసనాలను, న్యాయాలను గౌరవించడం అనేది సాంఘిక అధ్యయన బోధన లక్ష్యము. అదేవిధంగా దేశ వనరులను యుక్తియుక్తంగా వినియోగించుకోవడం, స్వీయ క్రమశిక్షణను పెంపొందించుకోవడము, ఇవన్నీ కూడా సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలండి. మరి కానిది 2వదండి. 5వది, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. 1వది, పరస్పర సహకారం చేసుకోవడం, సర్దుబాటు, సహనం మొదలైనటువంటి సుగుణాలను పెంపొందించడం. అదేవిధంగా హింసావాదాన్ని, ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని వంటి భావాలను తిరస్కరించడం, అదేవిధంగా లౌకిక భావాన్ని పెంపొందించడం, ఇవన్నీ కూడా సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలండి. మరి 6వది, సాంఘిక అధ్యయనాల లక్ష్యాలు వీటిపై ఆధారపడి ఉండవు. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థి యొక్క ఆర్థిక స్థాయి, సమస్యల మీద ఆధారపడి ఉండవండి. మరి దేని మీద ఆధారపడతాయంటే సాంకేతిక మార్పు మీద ఆధారపడతాయి, అదేవిధంగా మనోవైజ్ఞానిక కారకాల మీద ఆధారపడుతుంది, ప్రభుత్వ ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా సాంఘిక అధ్యయన లక్ష్యాలు అనేవి ఆధారపడి ఉంటాయండి. 7వది, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాల లక్షణం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆచరణ శూన్యంగా ఉంటాయి అనేది బోధన లక్షణం కానిదండి. 8వదండి, విద్యార్థి మంచి అభ్యసన కోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని ఈ విధంగా అంటాం. ఆన్సర్ ఆప్షన్ 4 స్పష్టీకరణలు అంటామండి. మరి అభ్యసనకు ప్రాణం లాంటిది ఏమిటి? అభ్యసనకు ప్రాణం లాంటిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధనలు, ఇవన్నీ కూడా అభ్యసనకు ప్రాణం లాంటివి అండి. 10వ చూద్దామండి. బోధన అభ్యసన లక్ష్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 3 రకాలుగా వర్గీకరించవచ్చండి. 11వది సాధారణ జ్ఞానం, విషయ జ్ఞానం, వివేచన జ్ఞానం ఏ లక్ష్యాలకు మూలము? ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞాన లక్ష్యాలకు మూలమండి. ఏంటంటే సాధారణ జ్ఞానం, విషయ జ్ఞానం, వివేచన జ్ఞానం అనేవి జ్ఞాన లక్ష్యాలకు మూలమండి. 12వది మనోచలనాత్మక లక్ష్యానికి మూలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞాన లక్ష్యాలను, భావావేశ లక్ష్యాలను ఆచరణలోకి తేవడమే మనోచలనాత్మక లక్ష్యానికి మూలమండి.
13వది జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనేది ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానానికి సంబంధించిందండి. 14వది వర్గీకరించడము, దోషాలు కనుక్కోవడము, దోషాలు సరిదిద్దడం, విచక్షణ చేయడం ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. ఏంటంటే అవగాహనలోకి వస్తున్నాయండి. వర్గీకరించడం, దోషాలు కనుక్కోవడం, దోషాలు సరిదిద్దడం, విచక్షణ చేయడం ఇవన్నీ కూడా అండి. 15వది పోలికలు, భేదాలు తెలపడము, సంబంధాలను గుర్తించడము ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. అవగాహన అయితేనే పోలికలను గుర్తిస్తాడండి, అవగాహన అయితేనే భేదాలు తెలుపుతాడు, అవగాహన అయితేనే సంబంధాలను గుర్తిస్తాడండి. ఓకేనండి. 16వది క్రింది వాటిలో వినియోగం లక్ష్యం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నూతన పరికల్పనను రూపొందించలేడు. ఇది కాదండి. మరి ఏంటంటే చూద్దామండి. వినియోగ లక్ష్యానికి సమస్యను విశ్లేషించి దాని కీలక అంశాలను గుర్తించడము, తనకు తెలిసిన దానితో సమస్య పరిష్కారానికి సంబంధం అయితే స్థాపిస్తాడు, ఇది కూడా వినియోగము. జరగబోయే ఫలితాన్ని చెబుతాడు అనేది కూడా వినియోగం అండి. 17వది ఒక పనిని వేగంగా, స్పష్టంగా, ఖచ్చితంగా చేయగలడం అనేది ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 నైపుణ్యము. వేగము, ఖచ్చితత్వం ఉందండి ఇక్కడ, కాబట్టి నైపుణ్యం. 18వదండి నైపుణ్య లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను సరైన వాటిని వరుస క్రమంలో సూచించము. ఆన్సర్ ఆప్షన్ 1 ABD. ఏ అంటే పటాలు, చార్టులు, కాల నిర్ణయ పట్టికలు మొదలైనవి చదవగలడం. బి కోటలు, పిరమిడ్లు, పనిముట్లు, నమూనాలు చక్కగా తయారు చేయగలడము. డి సేకరించినటువంటి సమాచారాన్ని నివేదికగా తయారు చేసి చక్కగా ప్రదర్శించడము. 19వదండి ఒక అంశం పట్ల విద్యార్థి ఆచరణలో కనిపించే ఆతృతను ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 అభిరుచి అంటామండి. ఒక అంశం పట్ల విద్యార్థి ఆచరణలో కనబరిచే ఆతృతను ఏమనము? అభిరుచి అంటామండి. 20వది రకరకాల నాణాలు సేకరించి ఆల్బమ్గా తయారు చేయడం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 3 అభిరుచి. 21వ చూద్దామండి. అభిరుచి లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 అనాసక్తి గల అంశాలపై రచనలు చేయడం. 22వదండి విద్యార్థులలో దాగి ఉన్న ఉత్తమ లక్షణాలను వ్యక్తపరిచే స్థితిని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి అంటామండి. విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలను వ్యక్తపరిచే స్థితినే వైఖరి అంటాము. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఎంతోమంది మిత్రులకి వీడియో అయితే చేరుతుంది, ఎంత యూజ్ఫుల్గా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ బిట్లు అందించడము, అదేవిధంగా ఒక ఫ్రీ కంటెంట్ని అందించడం అనేది మన ఛానల్లోనే చూస్తామండి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని వీడియోలు చేసిన వెంటనే ఒక యాప్ని క్రియేట్ చేసుకోవడము, యాప్లోకి వాళ్ళు చేసే వీడియోలను అప్లోడ్ చేసుకోవడము, అక్కడి నుంచి మనీ ఎర్నింగ్ చేస్తారండి. కానీ మనం మనీ ఎర్నింగ్ అనేది కాదండి, ముఖ్యంగా మనకు కావాల్సింది మీలాంటి ఎంతోమందికి పేద విద్యార్థులకు ఈ యొక్క వీడియోలన్నీ చేరాలి, క్వాలిటీతో కూడినటువంటి విద్య అందరికీ చేరాలి, అది ఉచితంగా చేరాలి అనేది మన యొక్క ఉద్దేశం అండి. అందుగురించని ఎక్కువ 100 బిట్లతో ఎక్కువ వీడియోలు అయితే అలా ర్యాపిడ్గా చేస్తున్నాను. మీరు మా ఛానల్లో గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది మన యొక్క నిబద్ధత, ఖచ్చితత్వం గురించి. మరి తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తే తప్పనిసరిగా ఎక్కువ మందికి వీడియో అయితే చేరుతుందండి. 23వది దేశభక్తి, నిజాయితీ, సహనం, సహకారం, పరోపకారం వంటి వాటిని ఈ లక్ష్యానికి ఉదాహరణగా చెప్పుకుంటాము. ఆన్సర్ ఆప్షన్ 4 వైఖరి. దేశభక్తి, నిజాయితీ, సహనం, సహకారం, పరోపకారం ఈ లక్ష్యానికి చెందింది అంటే ఇది వైఖరి అండి, వైఖరి. 24వది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయాన్యాయాలు చేయడము అనేది ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్
ఆప్షన్ 3 వైఖరి. 25దండి వైఖరి లక్ష్యానికి సంబంధించినది. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, సంబంధించనిది. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక పౌర సంబంధమైనటువంటి పనులలో ఇతరులకు సహకరించకపోవడము అనేది వైఖరి లక్ష్యాల్లో సంబంధించినది. 26వ చూద్దామండి. మరి తోటివారిలోని ఉత్తమ లక్షణాలను గుర్తించి అభినందించడాన్ని ఈ లక్ష్యంగా గుర్తించాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశంస అంటామండి దాన్ని, ప్రశంస. 27వది గొప్పవారి జీవిత చరిత్రలు చదివేటప్పుడు వారిలోని ఉన్నత వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ బలహీనతను విమర్శించడము అనేది ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశంస. 28వది ఏ సంవత్సరంలో లక్ష్యాల వర్గీకరణ బోస్టన్లో జరిగింది? ఇది ఎక్కువగా వచ్చి పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 3 1948. 29వ పెట్టండి. 1948లో బోస్టన్లో జరిగినటువంటి మానసిక శాస్త్రవేత్తల అసోసియేషన్లో లక్ష్యాలను ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 2 3 వర్గాలుగా విభజించడం అయితే జరిగిందండి. 30వ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ కృషి చేసినటువంటి రంగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము. 31వదండి భావావేశ రంగంలో కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎలిజబెత్ సింప్సన్. ఎలిజబెత్ సింప్సన్. మానసిక చలనాత్మక రంగంలో కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్హెచ్ దవే. 33వదండి మన రాష్ట్రంలో జీవో నంబర్ 1781ని ప్రభుత్వం జారీ చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1971. 34వదండి జీవో నంబర్ 1781 ప్రకారము 7 నుండి 7-10 తరగతులు తప్ప మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులు పరీక్షా మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కాసు బ్రహ్మానందరెడ్డి. 35వదండి విద్య పరమావధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా లక్ష్యాలు సాధించడమే విద్య యొక్క పరమావధి. 36వదండి గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము అనేవి ఏ రంగంలోకి వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగము. 37వది అనుకరణం, హస్తలాఘవం, సునిశ్చితత్వములు ఏ రంగంలోకి వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక చలనాత్మక రంగము. ఇక్కడ అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం అండి, ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగంలోకి వస్తాయి. 38వదండి ఒక స్థాయి అమూర్త భావం నుండి వేరొక స్థాయికి మార్చడము అనేది? ఆన్సర్ ఆప్షన్ 2 అనువదించడం. 39వదండి ప్రపంచీకరణలో మానవ సమాజాలలో ఆలోచనలలో సంబంధాలలో వచ్చే మార్పులను ఊహించడము అనేది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎక్స్ట్రాపొలేషన్ అంటామండి, ఎక్స్ట్రాపొలేషన్. 40 చూద్దామండి విద్యార్థి తన సొంత మాటల్లో యువతపై పాశ్చాత్య భావజాల ప్రభావం గురించి వివరించడమును ఏమని అంటాము? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యాఖ్యానించడము. 41వదండి ఉష్ణ ఎడారులు ఖండ పశ్చిమ భాగాల్లోనే ఉండడము తూర్పు భాగంలో లేకపోవడానికి గల కారణం చెప్పడం అనేది? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్లేషణ. 42వదండి సముద్ర సామీప్యత, జనాభా, పరిశ్రమలు, సముద్ర మట్టము నుండి ఎత్తు మొదలైన అంశాల ఆధారంగా ఒక ప్రదేశం అభివృద్ధిని గురించి చెప్పగలగడమే? ఆన్సర్ ఆప్షన్ 2 సంశ్లేషణ అంటాము. 43వదండి మంచి చెడులు
ఉత్తమ అధమాల మధ్య తేడాలను గుర్తించగలగడమే. ఆన్సర్ ఆప్షన్ 4 మూల్యాంకనం అంటామండి. మంచి చెడుల మధ్య తేడాలను గుర్తించగలగడమే మూల్యాంకనం అంటారు. 44వది వివిధ రకాల నాగరికతలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ప్రాచీన కట్టడాలను చూడాలనే ఆసక్తి దీనికి సంబంధించినవే. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిస్పందించడం. 45వదండి మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బాధ్యతలను గుర్తించడము జీవిత తత్వం ఈ దశలోనే అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవస్థాపనం. మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడం, బాధ్యతలను గుర్తించడము, జీవిత తత్వం ఇవన్నీ కూడా వ్యవస్థాపనం అనే దానిలోకి చెందుతుందండి. 46వది శీలస్థాపనం చేయడం అనేది ఈ విధంగా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ACDB. ఏ వైవిధ్యం కలిగినటువంటి వివిధ కృత్యాలను నేర్చుకోవడము. సి వైయక్తిక, సాంఘిక, భావోద్రేక సర్దుబాటు చేసుకోవడము. డి సాధారణీకరణ సమితిని పెంపొందించుకోవడము. బి శీలస్థాపనం చేయడము. 47వదండి విద్యార్థికి తను చేసే కృత్యం మీద ఎటువంటి నియంత్రణ ఉండకుండా నిష్పాదనలు అసంపూర్ణులుగా అపరిపక్వతగాను దీనిలో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకరణలో. 48వదండి పనిని వేగంగా, పరిపక్వతతో తన అవసరాలకు అనుగుణంగా నియంత్రించే సాధనమే. ఆన్సర్ ఆప్షన్ 2 సునిశ్చితత్వం. 49వదండి వివిధ కృత్యాలను సంబంధానుగుణంగా ఒక వరుస క్రమంలో అమర్చి వాటి మధ్య సమన్వయాన్ని కలిగజేసే శక్తి సామర్థ్యాలను పెంపొందించడమే. ఆన్సర్ ఆప్షన్ 4 సమన్వయం. 51 చూద్దామండి ఏ కృత్యాన్నైనా కూడా అప్రయత్నంగా, తనంత తానుగా, అతి సహజంగా ఎటువంటి తడబాటు లేకుండా చేయడాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 సహజీకరణం. 51వదండి ఒక ఉపాధ్యాయుడు తన బోధనల ద్వారా బోధనా లక్ష్యాన్ని సాధించినప్పుడు విద్యార్థుల్లో కొన్ని సామర్థ్యాలు ఏర్పడతాయి, మార్పులు వస్తాయి. ఈ మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రవర్తన మార్పు అంటారు. 52వదండి ప్రవర్తన లక్ష్యాల ఉపయోగం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయ సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేకపోవచ్చు అనేది ప్రవర్తన లక్ష్యాల ఉపయోగం కానిదండి. ఉపయోగాలు చూద్దామండి. విద్యార్థుల ప్రవర్తన మార్పుల్లో సాధనలో ఎక్కడున్నారో ఖచ్చితంగా మాపనం చేయడము, ఈ ప్రవర్తన మార్పులకు తగిన బోధనాభ్యసన కృత్యాలను ఎంపిక చేయడము, విద్యార్థుల ఆసక్తి, అభిరుచులు, సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడతాయి. ఇవన్నీ కూడా ప్రవర్తన లక్ష్యాల ఉపయోగాలండి. మరి 53వది ప్రవర్తన లక్ష్యం పరిమితి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల స్వేచ్ఛను, స్వీయ సామర్థ్యాలను నియంత్రణ చేయలేవు అనేది ప్రవర్తన లక్ష్యాల పరిమితి కానిదండి. 54వది విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ లక్ష్య సాధనకు కాదని వీరి అభిప్రాయము. ఆన్సర్ ఆప్షన్ 4 జాన్సన్. మిత్రులందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి మీరు ఇచ్చే లైక్, కామెంట్ మాకు బహుమానాలండి. మరి లాస్ట్ బిట్ అండి ఈ వీడియోలో, ఇది లాస్ట్ బిట్. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో స్పష్టత, సంతృప్తి లేదు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఈ బిట్కి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.